సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 65 ముంబై వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగుతుంది కోల్కతాలో. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కేకేఆర్కి ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉండబోతుంది? పూర్తిగా మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈడెన్ గార్డెన్లో జరగబోతున్నటువంటి మ్యాచ్ పెద్ద అంత ఆసక్తికరంగా లేకపోయినప్పుడు కూడా కేకేఆర్కి అయితే ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి గెలవడానికి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇప్పుడు దింపుడు కళ్ళం ఆశ అంటారా, అట్లాంటి హోప్సే ఉన్నాయి నాకు తెలిసి కేకేఆర్. ఎందుకంటే దే హ్యావ్ టు విన్ బోత్ ద మ్యాచెస్. వాళ్ళ చివరి 2 మ్యాచ్లు గెలవాలి. గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే పంజాబ్ కనుక వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ వస్తాయి, వీళ్ళకి 15 పాయింట్స్ వస్తాయి. అంతేకాకుండా దే హ్యావ్ టు సీ దట్ రాజస్థాన్ ఒక మ్యాచ్ అయినా ఓడిపోవాలి, రాజస్థాన్ ఓడిపోవాలని చెప్పి ఇలాంటివన్నీ వాళ్ళు కోరుకోవాలి. అలా అన్నీ జరిగితేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళ నెట్ రన్ రేట్ ప్రస్తుతం పంజాబ్ కంటే తక్కువ ఉంది. సో వాళ్ళు 2 మ్యాచ్లు గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మైనస్లో ఉంది నెట్ రన్ రేట్. సో పాసిబిలిటీస్ ఆర్ వెరీ వెరీ లెస్. రాజస్థాన్ కనుక 2 మ్యాచ్లు గెలిచినా, పంజాబ్ వాళ్ళ మ్యాచ్ గెలిచినా కూడా వీళ్ళ పరిస్థితి చాలా కష్టం ఉంది. సో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవడంతో పాటు ఆ మార్జిన్ కూడా చాలా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరోవైపు ఏంటంటే ముంబై పరిస్థితి ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది రేస్. వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. ప్రెషర్ లేదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడే అవకాశం ఉంది. సో ఇది చాలా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ కేకేఆర్. అంటే ఏమన్నా భారీ మార్పు చేర్పులను మనం చూడొచ్చా ముంబై నుంచి? ఎందుకంటే వాళ్ళకు పోయేదేం లేదు, కేకేఆర్కి ఇంపార్టెంట్ కాబట్టి మార్పులు ఏమైనా చేయొచ్చా? అండ్ 2 బ్యాటింగ్ ఆర్డర్స్ విషయానికి వస్తే ఏ టీం కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు? ముంబైలో నేను అనుకోవడం సూర్యకుమార్ యాదవ్ అవైలబుల్ ఉన్నాడో లేదో తెలియదు. ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్ కూడా అవైలబుల్ లేడు. అండ్ హార్దిక్ పాండ్యా ఇంజరీ ఉంది కాబట్టి అతన్ని ఇప్పుడు రిస్క్ చేసే అవకాశం ఏమాత్రం ఉండదు. సో బుమ్రా లీడ్ చేసి మొట్టమొదటిసారిగా లీడ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. వాళ్ళకి విజయం అందించాడు. సో బుమ్రానే కంటిన్యూ అవుతాడు కెప్టెన్గా అని నేను అనుకుంటున్నాను నేను. సో ఏమైనా మార్పులు ఉంటే యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అవకాశం, రాబిన్ మింజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత డనిష్ మాలేవార్, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే చివరి ప్లేస్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు లక్నో, ముంబై ఇలాంటి టీమ్స్ బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ చేస్తే వాళ్ళకి అది అవమానంగా భావిస్తారు. ఐ థింక్ అది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ముంబై కానీ లక్నో కానీ. అందుకని వాళ్ళు మరీ ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశం కనబడలేదు. ఇంకా బ్యాటింగ్ బలాబలాల విషయానికి వస్తే ముంబై ఈజ్ అ మచ్ స్ట్రాంగర్ యూనిట్ అట్లీస్ట్ ఆన్ పేపర్. రోహిత్ శర్మ, రికల్టన్, తిలక్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. నమన్ దిరాజ్ బిన్ వెరీ వెరీ కన్సిస్టెంట్. సో ముంబై ఈజ్ అ మచ్ స్ట్రాంగర్ బ్యాటింగ్ యూనిట్ అని చెప్పాలి కంపేర్ టు కేకేఆర్. కేకేఆర్లో కూడా ఇటీవల కొంత మనకి రింకు సింగ్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నా, క్యామరన్ గ్రీన్ ఫామ్లోకి వచ్చినా కూడా వాళ్ళకి కొంత ప్రాబ్లం ఉంది. ఫినాలన్ ప్రతిసారి బాగా ఆడతారన్న నమ్మకం మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే అద్భుతంగా రాణించాడు ఫినాలన్ కూడా. సో ఫినాలన్ ఆడితే మళ్ళీ ఇక్కడ రిజల్ట్ చేంజెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎక్కడైనా ఇప్పుడు జరిగిన మ్యాచ్లో ఫినాల్ ఆడింది, ఖచ్చితంగా గెలిచింది కేకేఆర్. ఫినాలన్ అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్. అతను ఆడితే కనుక అతను కొట్టే 6లో అతను బ్యాట్ స్పీడ్ చాలా హై ఉంటుంది. అతను బిగ్ హిట్స్ కొట్టగలడు. అందులో అక్కడ ఈడెన్ గార్డెన్స్ మైదానం చాలా చిన్నది. ఆ గ్రౌండ్లో 6లు ఈజీగా వస్తాయి. 6లు కానీ బౌండరీ, ఈవెన్ అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ 4లు కూడా చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి ఫినాలన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది. బుమ్రా ఫినాలన్ ఎలా అవుట్ చేయాలనే విషయంలో ఒక స్ట్రాటజీతో వస్తాడు ఖచ్చితంగా. సో ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే ఏ జట్టు స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఈ 2 జట్లలో? బౌలింగ్లో నన్ను అడిగితే కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్లీ సునీల్ నారాయణ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. వికెట్లు తీస్తున్నాడు, చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి మళ్ళీ గాయం నుంచి వచ్చి అతను కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు, ఆ స్పిన్నర్స్ ఇద్దరు ఆ టీంకి ప్రధానమైన స్ట్రెంగ్త్గా మనం చెప్పుకోవాలి. ప్లస్ కార్తిక్ త్యాగి కూడా మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్లో నౌ అట్ ప్రజెంట్ కేకేఆర్ ఇస్ లుకింగ్ బెటర్ దాన్ ముంబై బౌలర్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ బుమ్రా. ఇటీవల కాలంలో ముంబై బౌలింగ్ ఏ రకంగా చూసుకున్నాడు, స్పిన్లో కానీ పేస్లో కానీ చాలా చాలా వీక్గా కనిపిస్తుంది. కోల్కతాలో జరుగుతుంది కాబట్టి మ్యాచ్ కేకేఆర్కి ఏమైనా అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉందా? అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది? ఎంత స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో? లాస్ట్ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ చూసాం మనం ఈడెన్ గార్డెన్స్లో. వాళ్ళకి ఎలక్షన్స్ వల్ల ఏమైందంటే లాస్ట్ 3 మ్యాచెస్ తమ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో 2 మస్ట్ విన్ మ్యాచెస్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. తర్వాత నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. లోకల్ సపోర్ట్ కానీ, ఆ కండిషన్స్తో ఉన్న ఫెమిలియారిటీ.
ఇవన్నీ కూడా వాళ్ళ ఫేవర్గా వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా సునీల్ నారాయణ్ హ్యాస్ బిన్ ప్లేయింగ్ ఫర్ దిస్ ఫ్రాంచైజీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అతనికి అక్కడ గ్రౌండ్ కండిషన్స్, అక్కడ యాంగిల్స్ అవి బాగా తెలుసు కాబట్టి అతను కానీ వరుణ్ చక్రవర్తికి ఈ క్రూషియల్ మ్యాచ్లో అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్పొచ్చు, ఎవరు కొంత ఎడ్జ్ ఇవ్వచ్చు? నన్ను అడిగితే బికాస్ కేకేఆర్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఉందని మనం అనుకోవచ్చు. కానీ ఈ విషయం ఏంటంటే ముంబై లాంటి టీం ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రికల్టన్ రోహిత్ కాంబినేషన్ అది చాలా డెడ్లీ కాంబినేషన్. వాళ్ళు కనుక క్లిక్ అయితే తిలక్ వర్మ ఎలాంటి ఫినిష్ ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. వాళ్ళు మ్యాచ్ ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్కి సంబంధించిన వివరాలు. కోల్కతాలో జరుగుతున్న మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ కేకేఆర్కి అయితే గెలిచి కొంత పరువు నిలబెట్టుకోవాలని ముంబై చూసేటువంటి ప్రయత్నం కాబట్టి మరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది వేచి చూద్దాం.